నమస్తే సఖలు. ఈరోజు కథ పేరు వరహాల దానం. సీనయ్య పరమ పిసినారి. ఒక రోజున ఆయన పొరుగురు వెళ్ళి అడవి మార్గాన తిరిగి వస్తూ ఉండగా ఒక చెట్టు కింద నీరసంగా మూలుగుతున్న ముసలివాడు కనిపించాడు. వాడు సీనయ్యను చూసి, అయ్యా, ముసలివాడిని, దాహంతో నాలుక పిడుసకట్టుకుపోతున్నది, ఇన్ని నీళ్లు పోసి ప్రాణాన్ని నిలబెట్టండి అన్నాడు. సీనయ్య వాడిని సమీపించి, నేను పిసినారినని అంతా చెప్పుకుంటారు, నా దగ్గర మంచినీళ్ళు ఉన్నాయి, కానీ ప్రయోజనం లేనిదే నేను ఏ పని చేయను. మీ దగ్గర డబ్బుంటే చెప్పు, ప్రతిఫలం తీసుకుని నీ ప్రాణాలు నిలబెడతాను అన్నాడు. ముసలివాడు తన దగ్గర ఉన్న వెండి నాణ్యాన్ని తీసి సీనయ్యకు ఇచ్చి, ఆయన ఇచ్చిన మంచినీళ్ళు తాగి, ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్లయింది, నేను నీ మేలు మర్చిపోలేను, నీతో మీ ఊరు వచ్చి నీ సాయానికి ప్రతిఫలంగా ఏదైనా ఇచ్చుకొని తిరిగి వెళ్తాను అన్నాడు. చూడపోతే పేదవాళ్ళలా ఉన్నావు, తెలివి కూడా అంతంత మాత్రంగానే ఉంది, లేకపోతే ప్రాణం పోతున్నా సరే మంచినీళ్లకు వెండి కాసు వృధా చేస్తావా? నీ వంటి వాడి వల్ల నాకే ప్రయోజనము ఉండదు, వెళ్ళు వెళ్ళు అన్నాడు సీనయ్య. దానికి ముసలివాడు, నన్ను తక్కువగా అంచనా వేయకు, నీతో వచ్చిన నీ ఇంటి ముందు నిలబడి దానం చేయమని అడుగుతాను, నాకు ఒక్కొక్క వరహా ఇవ్వు, దానం చేసిన పుణ్యం నీకెన్ని రెట్లు వరహాలు తిరిగి వస్తుందో చూద్దుగానివి అన్నాడు. వరహా మాట అట్లా ఉంచు, నీకు ఒక్క రాగి నాణ్యం కూడా దానం ఇవ్వను, నాకు ఇప్పుడు పాపపుణ్యాల మీద నమ్మకం లేదు అన్నాడు సీనయ్య. నేను చెప్పేది పూర్తిగా వినకుండా కంగారు పడతావే, నాకు దానం చేస్తే అది 1000 రెట్లై వెనక్కి తిరిగి వస్తుందని చెబుతాను. నా మాట విని నువ్వు నాకు దానం చేశావంటే ఊళ్ళో గొప్పవాళ్ళందరూ కూడా నాలో ఏదైనా మహిమ ఉన్నదనుకుని నమ్మి దానం చేస్తారు. అలా నెల రోజులు చేయాలి అంటాను. ప్రతిఫలంగా నీకు రోజు 1000 వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు ముసలివాడు. 1000 వరహాలు ఇవ్వడం వరకు బాగానే ఉంది, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే నా వరహా పోయినట్లే కదా అన్నాడు సీనయ్య. నీకంత అనుమానంగా ఉంటే ఇదిగో ఈ వరహా నీకు ఇస్తున్నాను, ఇదే రేపు నువ్వు నాకు దానంగా ఇద్దుగానివి అన్నాడు ముసలివాడు. సీనయ్య మారు మాట్లాడకుండా ముసలివాడిని తనతో పాటు ఊరిలోకి రానిచ్చాడు. మర్నాడు అంతా అనుకున్నట్లే జరిగింది. సీనయ్య దానమిచ్చాడన్న వార్త కార్చిచ్చులా ఊరంతా వ్యాపించింది. సీనయ్య వంటి పిసినిగొట్టు వరహా దానంగా ఇచ్చాడంటే ఆ ముసలివాడిలో ఏదో పెద్ద విశేషం ఉంటుందని నమ్మి ఊళ్ళోని వ్యాపారస్తులు, భాగ్యవంతులు మాత్రమే కాక అంతో ఇంతో ఉన్న ప్రతి ఒక్కరూ ముసలివాడిని వెతుక్కుంటూ వెళ్ళి వరహా చొప్పున దానం చేశారు. ఈ విధంగా మొదటి రోజునే ముసలివాడికి 10,000 వరహాలు లభించాయి. వాడు సీనయ్య ఇంటికి వెళ్ళి ఆయనకు 1000 వరహాలు ఇచ్చి, రేపు కూడా ఇదే విధంగా దానం చేయాలి సుమా, మర్చిపోయావు అని హెచ్చరించాడు. ఈ 1000 వరహాలు నాకు ఇస్తానని ముందే మాట ఇచ్చావు, అంటే ఇవి నావి, మరి రేపు దానం చేస్తే ఆ వరహా పుచ్చుకొని నువ్వు మళ్ళీ కనిపించకుండా పోతే అన్నాడు సీనయ్య. ముసలివాడు మారు మాట్లాడకుండా తనకు దానం చేయడానికి సీనయ్య వరహా ఇచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇలా 2 వారాలు గడిచేసరికి సీనయ్యకి ఇచ్చేది పోగా 1,00,000 వరహాలు పైగా ముసలివాడి వద్ద చేరాయి. ఆ డబ్బుతో వాడు మంచి ఇల్లు కొనుక్కున్నాడు, 2 పనివాళ్ళని పెట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూనే వాడు రోజు సీనయ్య దగ్గర వరహా దానం కూడా పుచ్చుకుంటున్నాడు. ఊళ్ళో ముసలివాడికి దానం చేస్తున్న వాళ్ళందరూ ఇది గమనించారు. వాళ్ళు ఒక మనిషికి సంగతి చెప్పి ముసలివాడు ఏమేం చేస్తుంటాడో రహస్యంగా ఆరా తీయమన్నాడు. 1-2 రోజుల్లోనే వాళ్లకు నిజం తెలిసిపోయి న్యాయాధికారికి ఫిర్యాదు చేశారు. న్యాయాధికారి సీనయ్యను, ముసలివాడిని, ఫిర్యాదు చేసిన వాళ్ళను ఒక చోట చేర్చి ముసలివాడిని సంజాయిషి అడిగారు. అందుకు ముసలివాడు ఏమాత్రం తొణక్కుండా, అయ్యా, ఇందులో సీనయ్య చేసిన మోసం ఏమీ లేదు, ఆయన నన్ను నమ్మి దానం ఇచ్చాడు, నాకు దానాలు ఇచ్చిన మిగతా వాళ్లకు నేను ఎలాంటి వాగ్దానము చేయలేదు, వాళ్లే వెతుక్కుంటూ వచ్చి మరీ నాకు దానాలు చేశారు, ఆ విధంగా నా దగ్గర చాలా ధనం చేరింది, దానం తీసుకోవడం తప్పు కాదు కదా, నా వల్ల ఈ ఊరిలో ఏ కుటుంబము 15 వరహాలకు మించి నష్టపోలేదు, కాబట్టి నేను ఎవరినీ పెద్ద ఎత్తున మోసగించలేదు, సీనయ్య దానం వల్ల నేను బాగుపడ్డాను, దానికి ప్రతిఫలంగా ఆయనకు రోజు 1000 వరహాలు ఇచ్చుకుంటున్నాను అన్నాడు. ఇదంతా కట్టు కదా, సీనయ్య ఈ ముసలివాడు కలిసి తెలివిగా ఉపాయం పన్ని మమ్మల్ని మోసం చేశారు, వీళ్ళని ఇలా వదిలిపెడితే ఊరూరా తిరిగి ఇలాగే అందరినీ మోసగిస్తారు, అందువల్ల వీళ్ళిద్దరికీ తగిన శిక్ష విధించండి అని ఫిర్యాదు చేసిన వాళ్ళు మాట్లాడారు. అప్పుడు ముసలివాడు చేతులు జోడించి న్యాయాధికారితో, అయ్యా, ఈ ఉపాయం 25 ఏళ్ల వయసులో నాకు తట్టింది,
ఈ ఉపాయాన్ని నమ్ముకుని ఊరూరా తిరిగాను. నా జీవితం అంతా వృధాగా గడిచి నేను ముసలివాడిని అయిపోయాను తప్ప ప్రయోజనం కనిపించలేదు అన్నాడు. నీ మాటలు నమ్మతగ్గవిగా లేవు. ఈ ఊళ్ళో ఫలించిన నీ ఉపాయం మరెక్కడా ఎందుకు ఫలించలేదు అని ప్రశ్నించాడు న్యాయాధికారి. ఏ ఊళ్ళో చూసినా సీనయ్య వంటి పిసినిగొట్టును 4 తిట్టి దూరంగా ఉంచేవారే తప్ప ఆయన మార్గాన్ని అనుసరించి ప్రయోజనం పొందాలనుకునేవాళ్ళు కనపడలేదు. అందువల్లనే ఈనాటి వరకు నా ఉపాయం ఫలించలేదు. ఈ ఊళ్ళో సీనయ్య గొప్పతనాన్ని మెచ్చుకుని ఆయన చేసినట్లు చేయాలి అనుకునేవాళ్ళు కనీసం 10,000 మంది ఉన్నారు. ఆ కారణంగానే నా ఉపాయం విజయవంతమైంది. నాకు తెలిసినంతలో ఇలాంటి ఊరు ప్రపంచంలో మరెక్కడా లేదు అన్నాడు ముసలివాడు. తెలివితేటలతో తమలోని స్వార్థపరత్వాన్ని ఎత్తి చూపించిన ఆ ముసలివాడిని చూడలేక ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు. ముసలివాడి ఉపాయం ఫలించిందంటే అందుకు కారణం వాడి తప్పు కాదని, తమ స్వార్థపరత్వం అని వాళ్ళకు అర్థమైంది. సీనయ్యకు కూడా 10 మందిలో తన వంటి వాడి స్థానం ఏమిటో ముసలివాడు చెప్పిన తర్వాతే తెలిసి వచ్చింది. ఆ తర్వాత ఆ ఊరికి మోసగాళ్ళు వచ్చారేమో కానీ ఆ ఊళ్ళో మరి పిసినుగొట్టులు మాత్రం పుట్టలేదు. మరొక కథ. సామాన్యుడు మహానుభావుడు. దేశాటన చేస్తున్న సాధు ఒకడు లక్ష్మీపుర గ్రామానికి వచ్చి చెరువు కట్టపై ఉన్న మర్రి చెట్టు కింద నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన రోజు గ్రామస్తులకు వేదాంత బోధ చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు వంతుల వారీగా గ్రామస్తులు ఆయనకు భోజనం పెట్టేవారు. సాధువు ఒక రోజున లక్ష్మయ్య అనే అతని ఇంట భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో లక్ష్మయ్య ఇంటికి గురువులనేవాడు వచ్చి, అయ్యా, మీ బాకీ అన్న ప్రకారం రేపటికి తీర్చవలసి ఉంది, కానీ సమయానికి డబ్బు అందలేదు. మరొక 1 నెల రోజులు గడువు కావాలి అన్నాడు. వెంటనే లక్ష్మయ్య, గురువులు నేను మాట నిలకడలేని మనిషివి, నీలాంటి వాడికి అసలు డబ్బు అప్పు ఇవ్వకూడదు అంటూ కోపావేశంతో నానా మాటలు అని తిప్పి పంపేశాడు. సాధువు ఇది చూసి లక్ష్మయ్యతో, నాయన, కోపం అనర్థహేతువు, దానిని నిగ్రహించుకోవాలి. ఇంతకు నువ్వు గురువులను తిట్టి సాధించిందేమిది? నీ అక్కసు కొంత తీరిందే తప్ప దానివల్ల నీకు చేరవలసిన డబ్బేం ముందుగా రాదు కదా అన్నాడు. లక్ష్మయ్య సాధువుకు వినయంగా నమస్కరించి, స్వామి, నేను తిట్టానని ఎవరూ బాధపడరు. ఎందుకంటే నా కోపం క్షణికం. ఎవరినైనా సరే ఇలా తిట్టి అలా మరిచిపోతాను. వాళ్ళ మీద నాకు ఏ విధమైన పగ ఉండదు అన్నాడు. అప్పుడు సాధువు లక్ష్మయ్యను మెచ్చుకుని, కోపాన్ని నిగ్రహించుకోవడం మంచిది, కానీ కోపం క్షణికమే అయితే చాలా గొప్ప విశేషం. పైగా నీ మనసులో ఎదుటివారి మీద కోపం ఉండకపోవడం మరింత గొప్ప విశేషం అని చెప్పి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అక్కడికి లక్ష్మయ్య స్నేహితుడు రుద్రయ్య వచ్చాడు. వాడు సాధువును చూస్తూనే, పని చేయకుండా ఇతరుల కష్టం మీద బతికే సోమరులను చూస్తే నాకు అసహ్యం. నువ్వు ఇలాంటి వాళ్ళకు తిండి పెట్టడం బుద్ధిగల పనేమీ కాదు అన్నాడు. దీనికి లక్ష్మయ్య నొచ్చుకుని క్షమాపణ కోరబోతే సాధువు వారించి, ఎవరి అభిప్రాయం వారిది, ఎందుకు ఎవరిని తప్పు పట్టరాదు అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు లక్ష్మయ్య సాధువును చూసేందుకు ఆయన నివాస స్థానమైన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ అతడికి అదే గ్రామం వాడైన పుల్లయ్య కనిపించాడు. పుల్లయ్యను చూస్తూనే లక్ష్మయ్య వాడి భుజం పట్టుకుని, ఏరా, ఎన్నాళ్ళని తప్పించుకు తిరుగుతావు, ఇప్పుడు దొరికిపోయావు చూడు, ఈ రోజుతో నువ్వో నేనో తేలిపోవాల్సిందే అన్నాడు. సాధువు వెంటనే జోక్యం చేసుకుని, శాంతం నాయనా, శాంతం, అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు. లక్ష్మయ్య పుల్లయ్యను వదిలి, స్వామి, 1 నెలనాళ్ల క్రితం నేను గుడిలో పూజ చేయిస్తూ ఉంటే అక్కడే ఉన్న పుల్లయ్య చెడ్డ పనులు చేసేవాళ్ళకే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అని అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడి మాటలకు హేళనగా నవ్వారు. నాకెంతో అవమానం అయింది అని చెప్పాడు. సాధువు పుల్లయ్యను మందలించి, ఎదుటివారిని నొప్పించే మాటలు అనడం తగదు అన్నాడు. ఇంతలో రుద్రయ్య అక్కడికి వచ్చి, స్వామి, సాధు పురుషుల గొప్పతనం అర్థం కాక మిమ్మల్ని ఒక రోజున చాలా కించపరిచాను, నన్ను మన్నించండి అంటూ సాధువు కాళ్ళ మీద పడ్డాడు. సాధువు మందహాసం చేసి, మన్నించడానికి నువ్వు చేసిన అపరాధం ఏమిటో నాకు తెలియదు నాయనా, నీకు వచ్చిన కష్టం ఏమైనా ఉంటే చెప్పు, నా శక్తి కొద్దీ సాయపడతాను అన్నాడు. జరిగింది ఏమంటే, రుద్రయ్య భార్యకు జబ్బు చేసింది. అది మామూలు జబ్బు కాదని, దుష్టగ్రహం సోకిందని కొందరు అన్నారు. సాధువు వల్ల తప్ప ఆ దుష్టగ్రహం తొలగిపోదని అంతా అంటే మరొక మార్గం లేక రుద్రయ్య సాధువు దగ్గరకు వచ్చాడు. సాధువు రుద్రయ్య ఇంటికి వెళ్ళి మంత్రోచ్చారణ చేసి రుద్రయ్య భార్యను దీవించాడు. మర్నాటికల్లా ఆమె కోలుకొని మామూలు మనిషి అయింది. ఇది చూసిన లక్ష్మయ్య ఆశ్చర్యపడి సాధువు దగ్గరికి వెళ్ళి,
స్వామి, మిమ్మల్ని అకారణంగా నిందించిన రుద్రయ్యను క్షమించి మేలు చేశారు. మీరు నిజంగా మహానుభావులు అన్నాడు. ఇందుకు సాధువు నవ్వి, నేను నీలాంటి వాడినే. నువ్వు ఎదుటివాళ్ళను తిట్టి మర్చిపోతావు. నేను ఎదుటివాళ్ళు తిడితే వెంటనే మర్చిపోతాను. అకారణంగా ఎవరినైనా తిడితే అది జీవితకాలం నన్ను బాధిస్తుంది. అందుకే ఎవరిని తిట్టకుండా జాగ్రత్త పడతాను అన్నాడు. సామాన్యుడికి మహానుభావుడికి ఉండే తేడా అప్పుడు లక్ష్మయ్యకు అర్థమై క్రమంగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు. ఈరోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.